హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్ గుడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. హలో అండి. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? ఇప్పుడు వచ్చేసి మనము ఎవ్రీ వీక్ చూసే ఐటమ్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఐటమ్, పట్టు అండ్ ఫ్యాన్సీ ఐటమ్లో లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పట్టు శారీ అనమాట. లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్. ఇది కూడా మనము హాఫ్ అండ్ హాఫ్ శారీ తీసుకున్నాం. ఓకే ఓకే. సో మనకి శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. పట్టులోనే మనం లైట్ వెయిట్ ఉంది. సో మనము గ్రీన్ కలర్ బేసిక్ శారీ తీసుకున్నాం అనమాట, ప్యారెట్ గ్రీన్. పైన పార్ట్ వచ్చి మనము లైట్ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీ వర్క్ తీసుకున్నాం. ఈ జరీ కూడా మనము హంసల డిజైన్ తీసుకున్నాం అనమాట. పైన పార్ట్ మిడిల్ లో వచ్చేసి గోల్డెన్ బార్డర్ లా కడి బార్డర్ యూజ్ చేసాం. అదే విధంగా తీసుకున్నాం అండ్ హంసల డిజైన్ 2 డిజైన్స్ లాగా యూజ్ చేసాం అనమాట. సో మనకి పైన పార్ట్ అయితే మనకి ఇదే బార్డర్ కంటిన్యూషన్ వస్తుంది. ఓకే. మిడిల్ మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఫ్రిల్స్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో పైన అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది షోల్డర్ పార్ట్. అండ్ ఫ్రిల్స్ కి వచ్చేసరికి మనము డార్క్ ఇంక్ బ్లూ కలర్ తీసుకున్నాం. ఇందులో కూడా జరీ చెక్స్ ఇచ్చాం అనమాట. టోటల్ మిడిల్ మొత్తం పైన వచ్చేసి మనము డార్క్ బ్లూ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి 2 బార్డర్స్ ఇచ్చాం అనమాట. ఓకే. సో మంచి కలర్ కాంబినేషన్ తో సారీ హాఫ్ అండ్ హాఫ్ ఇలాగే రన్ అవుతుంది. అవునండి. అంటే ఫ్రిల్స్ మొత్తం మనకి ఇదే విధంగా వస్తుంది అనమాట. ఓకే. కింద బార్డర్ కూడా మనకి సేమ్ బార్డర్ ఈ విధంగా వస్తుంది. సో పైన ఏదైతే డిజైన్ చూసామో రుద్రాక్ష బుట్టి అండ్ హంసల్ డిజైన్, ఇక్కడ వచ్చేసి మన బార్డర్ పింక్ ఎక్స్ట్రాగా ట్రెడిషనల్ గా కొంచెం కాంట్రాస్ట్ గా యూజ్ చేస్తాం. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో రన్ అవుతుంది కింద బార్డర్. ఓకే. ఫ్రిల్ మొత్తం మనకి చెక్స్ వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది అన్నమాట. ఈ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి రిచ్ పళ్ళు. సో చాలా హెవీగా రిచ్ గా తీసుకున్నారు. ఇలా వస్తుంది పళ్ళు కూడా. అంటే ఇంక్ బ్లూ కలర్ తీసుకున్నాం యాజ్ ఇట్ ఈస్. మిడిల్ వచ్చేసి మనము లీఫ్ డిజైన్ లాగా తీసుకొని వేవ్స్ డిజైన్ అటాచ్ గా యూజ్ చేసాం. పైన పార్ట్ లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ సిల్వర్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హంసల్ డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఒక పెద్ద హంసల్ డిజైన్ లాగా పళ్ళులో యూజ్ చేసాం. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా చెక్స్ బ్లౌజ్. మనము శారీలో ఫ్రిల్స్ లో ఏ డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ మనం బ్లౌజ్ కి యూజ్ చేస్తాం. చెక్స్ ఇచ్చి 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చాం కాబట్టి జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే హైలైట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇంకేం డిజైన్ కూడా చేయించుకోక అవసరం లేదు. సో ముఖ్యంగా శారీ మొత్తంలో కూడా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 8500 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 8500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్రింటెడ్ జార్జెట్ శారీ. సో మనకి ఇది ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట. సో మనకి రెడ్ కలర్ శారీ ఉంటుంది. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా మనము గ్రీన్ బేసిక్ బార్డర్ తీసుకున్నాం. ఈ బార్డర్ లో కూడా జరీ బార్డర్ ఇచ్చామన్నమాట. జరీ బార్డర్ ఒక లీఫ్ డిజైన్ లాగా ఉంటుంది. మిడిల్ మొత్తం అయితే మనకి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ ప్రింటెడ్ వస్తుంది. సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు. అవునండి. సో కింద పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్. పైన మనం గ్రీన్ బార్డర్ ఏ విధంగా తీసుకున్నామో అదే బార్డర్ మనం కింద కూడా కంటిన్యూషన్ వస్తుంది. గ్రీన్ గోల్డ్ కలర్ బార్డర్ అండ్ ఫ్లోరల్ డిజైన్ అనేది. సో శారీ మొత్తం చూసుకున్నట్టయితే మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో. అండ్ ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అవి అవైలబుల్. ఇందులో ప్రింట్స్ కూడా చాలా ప్రింట్స్ ఉంటాయండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటుంది. సో దీనికి పళ్ళు అంతా కూడా మనకి ఈ గ్రీన్ ఫినిషింగ్ హైలైట్ అవుతుంది. సో మనకి రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ మనం 3 సైడ్ ఫ్లోరల్ ప్రింట్ గ్రీన్ లో తీసుకున్నాం. ఓకే. సో దీని బ్లౌజ్ వచ్చి మనము కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్. సో బ్లౌజ్ మనం గ్రీన్ కలర్ లో తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, ప్రింట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. చక్కగా రెగ్యులర్ వేర్ వాటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 పడుతుంది. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా శారీ అనమాట. మనము క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం అనమాట. లైట్ పీచ్ కలర్ శారీ ఉంటుంది. పైన పార్ట్ వచ్చి మనము గోల్డ్ బార్డర్ తీసుకున్నాం యాజ్ ఇట్ ఈస్. అండ్ కాంట్రాస్ట్ గా ఉండటానికి మనము పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ యూజ్ చేసాం. మిడిల్ మొత్తం చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందండి. ఫుల్ థ్రెడ్ వర్క్ తోటి మనము ఆల్ ఓవర్ డిజైన్ జాల్ డిజైన్ లాగా మనము క్రీపర్ అండ్ లోటస్ డిజైన్ లాగా మనము బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ ని యూజ్ చేసాం. ఓకే. సో కంప్లీట్ మనకి శారీ మొత్తం కూడా అసలు గ్యాప్ లేకుండా ఇదే క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. అంటే మనకి శారీ మొత్తం కూడా టోటల్ డిజైన్ అనేది ఇదే డిజైన్ వస్తుంది. ఓకే. ఫుల్ డిజైన్ పింక్ ఫ్లవర్స్ అండ్ బ్లాక్ క్రీపర్ తో
కంటిన్యూ అవుతుంది. సో కింద పార్ట్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్, పైన మనం గోల్డ్ బార్డర్ తీసుకున్నాం, యాజ్ ఇట్ ఈస్ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ బార్డర్. ఓకే, అండ్ అలాగే పళ్ళు. ఈ పళ్ళు చూసినట్లయితే మనము బ్లాక్ యూజ్ చేస్తాం అనమాట, అంటే కొంచెం కాంట్రాస్ట్గా వచ్చేసి మనం ఎక్కువగా బ్లాక్ని యూజ్ చేస్తాం పళ్ళులో. పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ తోటి ఒక బాక్స్ డిజైన్ చేసాం, అటు ఇటు వచ్చేసి పింక్ కలర్ తోటి ఒక క్రీపర్ డిజైన్ లాగా ఇలా తీసుకున్నాం. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. సో పీచ్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 sides కూడా మనకి బార్డర్ అండ్ క్రీపర్ డిజైన్ కూడా వస్తుంది కాబట్టి బ్యాక్ డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు. అవునండి. అండ్ ఇందులో మన కలర్ చాయిసెస్, ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1450 రూపీస్. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఓన్లీ మనకి 1450 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనము పట్టు శారీ చూద్దాం. సో మనం వచ్చేసి ఇంక్ బ్లూ కలర్ శారీ తీసుకున్నాం, పైన పార్ట్ వచ్చేసి బార్డర్ మనం కాంట్రాస్ట్గా వచ్చేసి 3-4 వేరియేషన్ తోటి తీసుకున్నాం. గోల్డ్ బార్డర్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ అండ్ గ్రే అండ్ లైట్ గ్రే సిల్వర్ కలర్. అంటే మనము 4 వేరియేషన్ తోటి మనం పైన బార్డర్ చాలా హైలైట్ గా తీసుకున్నారు. మిడిల్ మొత్తం వచ్చి మనకి ఈ విధంగా ఇంక్ బ్లూ కలర్ పైన వచ్చేసి ఒక ప్యారెట్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. ఈ ప్యారెట్ కూడా మనము గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి 1 రో వస్తుంది. నెక్స్ట్ లైన్ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి 1 రో, అండ్ ఇంకోటి మనకి బ్లూ అండ్ కాంబినేషన్. సో ఇలాగా 3 వేరియేషన్స్ తో మనకి శారీ మొత్తం కూడా ఆల్టర్నేటివ్ గా మనకి ఈ ప్యారెట్స్ అనేటివి షోల్డర్ పార్ట్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఓకే, ఫ్రిల్ పార్ట్ వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది. సో షోల్డర్ ఒక పార్ట్ మనకి కంప్లీట్ గా బ్లూ అండ్ ప్యారెట్ డిజైన్ ఉంటే ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ సిల్వర్ గ్రే కలర్ మిక్సింగ్ తో 3 కలర్ వేరియేషన్ తోటి మనము ప్యారెట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కాంబినేషన్ తోటి మనం ఫ్రిల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బార్డర్స్ అనేది సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్ తర్వాత మళ్ళీ మనకి యాస్టీస్ కంటిన్యూషన్ బ్లూ అండ్ ప్యారెట్ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సో దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్. సో కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం, బ్లూకి బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకొని 2 sides కూడా మనకి బార్డర్ అనేది హైలైట్ చేశారు. అండ్ దీని పళ్ళు కూడా చూద్దాము. పళ్ళు కూడా మనకి డిఫరెంట్ పళ్ళు వస్తుందండి. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ పళ్ళు. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నారు, మంచి మనకి ప్యారెట్ డిజైన్ అనేది చాలా ప్యారెట్ అనేది ఇందులో మనము గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి హెవీగా థ్రెడ్ వర్క్ డిజైన్ తోటి థ్రెడ్ చేసాం అన్నమాట. ఓకే, సో ఈ శారీ మొత్తంలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో ఇంకా మనకి వేరియేషన్స్ ఉన్నాయా? అంతేనండి, అంటే మనకి షోల్డర్ పార్ట్ బ్లూ వస్తుంది, ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది 3 కలర్ వేరియేషన్ తోటి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 7800 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 7800 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్, మంచి పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు. అవునండి, అంటే మనం ఈ శారీలో కూడా పార్టీ వేర్ శారీలో మనం షేడెడ్ శారీ తీసుకున్నాం అనమాట. పింక్ అండ్ మంచి పీచ్ కలర్, పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మనకు వచ్చేసి టోటల్ శారీ వచ్చేసి 2 షేడ్ కాంబినేషన్ ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ చిన్న గోల్డ్ బార్డర్ ఇచ్చాం. మిడిల్ మొత్తం వచ్చి మనము ఈ విధంగా థ్రెడ్ వర్క్ ని వచ్చేసాం అనమాట. చిన్న బూటీ స్టైల్లో ఫుల్ డిజైన్ అనేది మనము ఆల్ ఓవర్ మిడిల్ లో ఫుల్ వర్క్ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి, సో మనకి ఇది వచ్చేసి మనకి లైట్ పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ 2 షేడ్స్ వస్తుంది మిడిల్ మొత్తం. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే అక్కడ పీచ్ ఉంది అండ్ ఇక్కడ పింక్ కలర్. సో ఇలా 2 షేడ్స్ తో శారీ మొత్తం శారీ టోటల్ మనకి ఇదే విధంగా రన్నింగ్ అవుతుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసి మనం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. కింద బార్డర్ వచ్చేసి మనం కొంచెం బిగ్ బార్డర్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది, ఫుల్ థ్రెడ్ వర్క్ హెవీ డిజైన్ లాగా మనం ఇలా తీసుకున్నాం బార్డర్ ని. సో కింద బార్డర్ తో శారీ మొత్తం కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అవునండి, సో ఫ్రిల్ పార్ట్ వచ్చేసి మనకి హాఫ్ డిజైన్ వస్తుంది అనమాట. పైన ప్లెయిన్ వస్తుంది, మిడిల్ లో వచ్చేసి మనకి ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి మనం పింక్ ఇచ్చాం కాంట్రాస్ట్ గా. ఓకే, సో కంప్లీట్ కాంట్రాస్ట్ మనం బ్లౌజ్ పింక్ బ్లౌజ్ తీసుకొని సెల్ఫ్ డిజైన్ క్రేప్ బ్లౌజ్ అన్నమాట. క్రేప్ బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో మనకి స్టార్టింగ్ నుంచే ఈ కలర్ కాంబినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, షేడ్ అవుతుంది కాబట్టి మనకి సెపరేట్ గా పళ్ళు అనేమి ఉండదు. స్టార్టింగ్ నుంచి చాలా హెవీగా రన్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్, ఇందులో కూడా కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వర్క్ కూడా డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3600 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి, నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కంచి లైట్ వెయిట్ శారీ అని. కంచి లైట్ వెయిట్ పట్టులో లైట్ వెయిట్ పట్టు డిజైనర్ వేర్ శారీ వస్తుంది. మనము బ్లాక్ కలర్ శారీ తీసుకున్నాం అనమాట. కాంట్రాస్ట్ కి వచ్చేసి మనము బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనము ఒక హెవీ బార్డర్ అన్నది బిగ్ బార్డర్ అనేది మనం పైన యూజ్ చేసాం. ఓకే, మిడిల్ మొత్తం వచ్చేసి మనం ఈ విధంగా ఇచ్చాం.
మిడిల్లో వచ్చి మనము లోటస్ డిజైన్ లాగా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి పెద్ద పెద్ద బంచెస్ లాగా మనము బుటీని వచ్చేసాం. అవుట్లైన్ అంతా కూడా మనం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాము. సో ఈ పెద్ద పెద్ద బుటీస్ మిడిల్ పార్ట్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీలో కూడా మనకి ఇదే బుటా అనేది హైలైట్ అవుతుంది మిడిల్ మొత్తం. ఓకే, ఈ కింద పార్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ కింద పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుంది. అంటే మల్టీ కలర్ చెక్స్ బార్డర్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ గా వచ్చేసి మనము గ్రే కలర్ పైన వచ్చేసి మనము ఈ వర్క్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ బంచెస్ లాగా ఈ లోటస్ ని కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కింద బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది. చెక్స్ డిజైన్ అండ్ మనకి సిల్వర్ మీద కంప్లీట్ బుటీస్ అనేది హైలైట్ చేస్తూ ఒక బిగ్ బార్డర్ లాగా మనకి తీసుకున్నారు. అండ్ పళ్ళు పళ్ళు పార్ట్ వచ్చేసి మనము పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. ఈ పింక్ లో కూడా మనం బార్డర్ లో ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ ని పెద్ద బంచ్ లాగా ఇచ్చి చెక్స్ అనేది హైలైట్ చేశారు. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది, పింక్ బ్లౌజ్. సో శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి అదే హెవీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే 2 సైడ్స్ బార్డర్ ఉంది కాబట్టి మనము 1 సైడ్ హ్యాండ్స్ యూజ్ చేసుకొని 1 సైడ్ ప్యాటర్న్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్లాక్ మీద కలర్ కాంబినేషన్స్ అనేది చాలా హైలైట్ గా ఉంది. పింక్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్. సో కంచిలోనే లైట్ వెయిట్ లోనే చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 11,500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 11,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు పట్టులో కలెక్షన్స్ కానీ, ఫ్యాన్సీ వేర్ లో కలెక్షన్ కానీ, పార్టీ వేర్, డైలీ వేర్, పెట్టుబడిలో కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మనకి దివ్య కలెక్షన్స్ లో శారీ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డూపియానా సిల్క్ శారీ అన్నమాట. ఓకే, ఇది కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుందండి. అంటే పట్టు కాకుండా మనం ఫ్యాన్సీ లాగా కట్టుకున్నా కూడా ఇది గ్రాండ్ లుక్ ఉంటుంది. సో మనం ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ గా ఇక్కడ వచ్చేసి మనము జిగ్జాగ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం బార్డర్ లో. పైన మొత్తం బార్డర్ అయితే మనకి ఇదే విధంగా ఉంటుంది, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో రన్ అవుతుంది. అవునండి, మిడిల్ మొత్తం చూసినట్లయితే ఇది కూడా మనము క్రీపర్ డిజైన్ లాగా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మెరూన్ యాడ్ చేస్తూ మనము ఒక క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఓకే, ఫుల్ డిజైన్ వచ్చేసి మనకి శారీలో ఇదే విధంగా వస్తుంది. ఓకే, కింద పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ డిఫరెంట్ ఉంటుంది. ఈ బార్డర్ వచ్చేసి సేమ్ మనము గ్రీన్ బార్డర్ జిగ్జాగ్ డిజైన్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి మనము మ్యాంగో బార్డర్ అనేది డిజైన్ డిఫరెంట్ గా మనం హైలైట్ చేసాం అన్నమాట. ఓకే, సో ఇందులో కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ వేరియేషన్ తోనే మనకి బార్డర్ అంతా కూడా ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అవునండి, మనకి ఫుల్ శారీ వచ్చేసి మనకి క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, దీని పళ్ళు చూసినట్లయితే మనకి స్పెషల్ పళ్ళు ఆరెంజ్ కి మంచి కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నారు. ఇందులో కూడా మనకి మ్యాంగో అనేది సెపరేట్ లాగా మనము పళ్ళులో యూజ్ చేసాం అన్నమాట. ఆరెంజ్ షేడ్ లో తీసుకొని ఒక హైలైట్ డిజైన్ అనేది తీసుకున్నారు. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకెట్ బ్లౌజ్, ఆరెంజ్ లోనే మనము జెరీ వీవింగ్ తోటి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాం. 2 సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్. సో ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్, ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4,300 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ 4,300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఉంది. కట్టి కూడా చూద్దాం వేరే ఏదైనా కలర్. ఓకేనండి, అలాగే. సో వ్యూవర్స్ మనం చూసాం కదా, ఆరెంజ్ కలర్ షేడ్లో ఒక శారీ చూసాం. అండ్ ఇప్పుడైతే సేమ్ షేడ్లో డిఫరెంట్ డిజైన్ శారీ కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి పర్పుల్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే ఫ్లవర్ క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ మనకి పై బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ డిజైన్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్ మీద క్రీపర్ డిజైన్, గోల్డ్ క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ మధ్య మధ్యలో మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే మనకి 2 టైప్ ఆఫ్ బార్డర్స్ అనేది హైలైట్ అవుతుంది. ఒకటి గ్రీన్ అండ్ ఇంకోటి పర్పుల్. సో గ్రీన్ బార్డర్ లో చూసినట్టయితే మనకి యాస్టీస్ ఫ్లవర్ క్రీపర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ కింద పర్పుల్ లో మనకి గోల్డ్ వేవ్స్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇదే వేరియేషన్ తో కంటిన్యూ అవుతుంటుంది. సో ఫ్రిల్స్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి కంప్లీట్ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ కంప్లీట్ గోల్డ్ క్రీపర్ అనేది హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి గ్రీన్ బార్డర్ అండ్ పర్పుల్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూసినట్టయితే మనకి పర్పుల్ కలర్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెట్ శారీ అండి. సో ఇది కూడా మనం ఏంటంటే పూజలకి వ్రతాలు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి అలాంటి వాటికి చాలా బాగుంటుంది అనమాట. హ్యాండ్లూమ్ జార్జెట్ మనం ఇక్కడ వచ్చేసి 2 కలర్ శారీ తీసుకున్నాం. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ మొత్తం. పైన పార్ట్ చూసినట్లయితే మనము సిల్వర్ కలర్ లాగా మనము జరీని యూజ్ చేసాం అనమాట.
ఈ బాక్స్ స్టైల్ ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి జిగ్ జాగ్ స్టైల్లో ఒక బార్డర్ని కూడా అటాచ్ చేసాం అనమాట. ఇది టోటల్ మనకి వీవింగ్ వస్తుంది. సో కంప్లీట్ మనకి వీవింగ్ లోనే కంటిన్యూ అవుతుంది. పై పార్ట్ అంతా కూడా సిల్వర్ తోనే హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అవునండి, బార్డర్ మొత్తం వచ్చేసి మనము సిల్వర్ బార్డర్ యూజ్ చేసాం పైన పార్ట్. మిడిల్ లో కూడా పైన పార్ట్ హాఫ్ డిజైన్ వరకు ఏంటంటే మనము సిల్వర్ డిజైన్ అనేది యూజ్ చేసాం. ఇందులో బ్లూ మీద మనకి సిల్వర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ క్రీపర్ లో కంటిన్యూ అవుతుంది. అవునండి, ఫుల్ డిజైన్ వచ్చేసి మనకి ఇంతే లెంత్ లో డిజైన్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంతే హెవీగా ఉంటుంది. హాఫ్ డిజైన్ మనకి బ్లూ తీసుకున్నాం, హాఫ్ డిజైన్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాం. ఓకే, ఈ గ్రీన్ లో కూడా మనం ఏంటంటే ఇక్కడ గోల్డ్ కలర్ ని యూజ్ చేసాం. జెరీ లాగా మనము గోల్డ్ డిజైన్ ని క్రీపర్ డిజైన్ లాగా బంచెస్ టైప్ లో యూజ్ చేసాం. ఓకే, సేమ్ బార్డర్ కూడా మనం కింద పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ గోల్డ్ తోటి యూజ్ చేసాం. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఇంతే హెవీగా కంటిన్యూ. ఫుల్ డిజైన్ కూడా మనకి శారీలో ఆల్ ఓవర్ ఇదే విధంగా వస్తుంది అన్నమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మనం ఈ విధంగా తీసుకున్నాం. బాక్స్ స్టైల్లో వచ్చేసి చిన్న చిన్న బాక్స్ లాగా పళ్ళుని డిజైన్ చేసాం. ఓకే, అండ్ అలాగే మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ వచ్చేసి మనము గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ గా కింద పార్ట్ గ్రీన్ ఉంది కాబట్టి మనము గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి బార్డర్. సో ఇందులో కలర్ వేరియేషన్స్ అవైలబుల్. ఇందులో కూడా మనకి సేమ్ డిజైన్ లో కలర్స్ అనేది ఉండదండి, డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 8500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 8500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యూర్ క్రేప్ సారీ అన్నమాట. ఓకే, క్రేప్ లోనే మనము వీవింగ్ సారీ చూస్తాం. ఇప్పుడు వచ్చేసి లైట్ బ్లూ కలర్ సారీ ఉంటుందండి. పైన పార్ట్ వచ్చేసి మనము లైన్స్ బార్డర్ లాగా బార్డర్ ని యూజ్ చేసాం. మిడిల్ మొత్తం చూసినట్లయితే క్రష్ డిజైన్ వస్తుంది అనమాట. వీవింగ్ లోనే మనకి ఇది బుటా అనేది క్రష్ డిజైన్ తోటి యూజ్ చేశారనమాట. ఇది కూడా మనకి టోటల్ సారీ ఫుల్ డిజైన్ ఇదే బుటా వస్తుంది అనమాట. ఫుల్ సారీ అంతా కూడా ఇదే బుట్ట చాలా దగ్గరగా సారీ మొత్తం కంటిన్యూ. ఫుల్ డిజైన్ ఇంతే లెంత్ కూడా వస్తుంది మనకి స్టార్టింగ్ టు ఎండింగ్. కింద బార్డర్ వచ్చేసి మనం ఇలా తీసుకున్నాం చెక్స్ బార్డర్ లాగా క్రష్ వీవింగ్ తోటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 లైన్స్ బార్డర్ తీసుకున్నాం. అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనము బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి చెక్స్ డిజైన్ అనేది బార్డర్ లో హైలైట్ చేసాం. సో సారీ మొత్తం కూడా అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసి కొంచెం డిఫరెంట్ పళ్ళు, అంటే మనము మ్యాచ్ అంటే బార్డర్ లో ఏది మ్యాచ్ కాకుండా మనం పళ్ళుని సపరేట్ గా యూజ్ చేసాం ఇందులో కూడా. ఇక్కడ వచ్చేసి మనం సర్కిల్ డిజైన్ లో ఒక ఫ్లవర్ టైప్ లో మనం పళ్ళుని యూజ్ చేసాం. అటు ఇటు వచ్చేసి జిగ్ జాగ్ డిజైన్ వస్తుంది. ఓకే, క్రష్ వీవింగ్. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ అన్నది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. బ్లూ కలర్ లోనే ప్లెయిన్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 5500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 5500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ కూడా మనకి దివ్య కలెక్షన్స్ లో సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దాము. ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసి ఫ్యాన్సీ సారీ అన్నమాట, కోటా సారీనే. ఇది కూడా మనం వచ్చేసి గ్రే కలర్ బేసిక్ గా తీసుకున్నామండి. ఇది ఏంటంటే మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ శారీ వస్తుంది. గ్రే కలర్ శారీ ఉంది, దీనికి వచ్చి మనం కాంట్రాస్ట్ గా పింక్ కలర్ యూజ్ చేసాం. ఈ పింక్ లో కూడా మనము థ్రెడ్ వర్క్ అనేది పింక్ లైన్స్ లాగా మనము యూజ్ చేసాం అనమాట. పైన వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ గా చిన్న టెంపుల్ డిజైన్ గోల్డ్ తోటి యూజ్ చేసాం. సో పైన పార్ట్ వచ్చేసి మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది అనమాట. ఇది కూడా మనకి 2 సైడ్ సేమ్ బార్డర్ కంటిన్యూషన్ బార్డర్. మిడిల్ మొత్తం వచ్చేసి మనము గ్రే పైన వచ్చి మనము బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ గా ఈ విధంగా తీసుకున్నాం డిజైన్ అనేది. ఇదే విధంగా మనకి ఫుల్ శారీ బూటీ వస్తుంది అనమాట. ఓకే, సో ఫుల్ శారీ మొత్తం కూడా దగ్గరగా బూటీ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ తో 2 బార్డర్స్ కూడా రన్ అవుతాయి. ఫుల్ శారీలో మనకి ఇదే థ్రెడ్ వర్క్ హైలైట్ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే మనం కొంచెం రిచ్ పళ్ళు లాగా ఈ విధంగా తీసుకున్నాం. పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా మనం ఇక్కడ వచ్చేసి లీఫ్ డిజైన్ అనేది పెద్ద డిజైన్ లాగా ఒక పళ్ళుని యూజ్ చేసి హైలైట్ చేశారు. దీని బ్లౌజ్ వచ్చేసి మనము క్రీమ్ బ్లౌజ్. సో కంప్లీట్ ప్లెయిన్ తీసుకొని 2 సైడ్స్ పింక్ అన్నది హైలైట్ చేశారు. అవునండి, మనం శారీ క్రీమ్ బేసిక్ గా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా అదే ఇచ్చాం అనమాట. ఇందులో మన కలర్ చాయిసెస్ ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉందండి. సేమ్ డిజైన్ లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఓకే అండి, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా? కొరియర్ సర్వీస్ కూడా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, సో నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ఇది జార్జెట్ సారీ చూస్తున్నాం. సో ఇలాంటి సారీస్ ఏంటంటే చిన్న అకేషన్స్ కి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. అవును. సో మనం వచ్చేసి పింక్ కలర్ శారీ తీసుకున్నాం.
పైన పార్ట్ వచ్చేసి మనము గోల్డ్ కాకుండా మనము యాంటిక్ స్టైల్లో బార్డర్ని యూజ్ చేస్తాం అనమాట. పైన వచ్చేసి ఒక క్రీపర్ బార్డర్ ఇచ్చాం, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్ స్టైల్లో చిన్న చిన్న బాక్సెస్ లాగా ఒక బార్డర్ ఇచ్చాం అనమాట. దీనికి ఆల్టర్నేటివ్ గా ఒక లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం బార్డర్ లో. సో మనకి బార్డర్ అనేది కంటిన్యూషన్ బార్డర్ పైన పార్ట్. మిడిల్ లో వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి. ఫుల్ డిజైన్ అనేది చిన్న చిన్న బుటీస్ వస్తుంది గోల్డ్ తోటి. అండ్ కింద కూడా సేమ్ బార్డర్ అనేది కింద కూడా సేమ్ వస్తుంది. సో ఫ్రిల్స్ లో వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ బుటాని ఇచ్చాం అనమాట. సో షోల్డర్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుటా అనేది చాలా దగ్గరగా కంటిన్యూ అవుతుంది. ఇది ఫ్రిల్స్ పార్ట్. సో ఫ్రిల్స్ పార్ట్ లో వచ్చేసి మనము పెద్ద పెద్ద బుటాల లాగా మనం ఇక్కడ ఈ విధంగా ఇచ్చాం అనమాట ఫ్రిల్ పార్ట్ లో. అండ్ రిమైనింగ్ పార్ట్ మనకి యాస్టీ సేమ్ చిన్న బుటా అనేది వస్తుంది. చిన్న బుటా అనేది కంటిన్యూ అవుతుంది. సో సారీ మొత్తం కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ లో కంటిన్యూ అవుతూ చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి పళ్ళులో వచ్చేసి మనము ఈ విధంగా ఇచ్చాం. అంటే మనము ఫ్రిల్స్ లో పెద్ద బుట్టి ఇచ్చాం కదా, అదే విధంగా మనము పళ్ళుని హైలైట్ చేసాం అన్నమాట. సేమ్ డిజైన్ యాంటిక్ స్టైల్లోనే పెద్ద బుట్టి అనేది హైలైట్ చేసాం. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఇది ఈ విధంగా ఇచ్చాం. అంటే ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్. మనకి శారీ చూసినట్లయితే మనకి హెవీ బుటా ఉంది కాబట్టి మనము బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చామన్నమాట. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మన కలర్ చాయిస్, ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉందండి. డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఓకే అండి. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1900 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనము కోటా శారీ అనమాట. సో మనము బ్లాక్ కలర్ శారీ తీసుకున్నామండి. దీనికి అటాచ్గా వచ్చేసి మనము కలంకారీ ప్రింటెడ్ బార్డర్ యూజ్ చేస్తాం, అటాచ్ బార్డర్ లాగా. ఇది కూడా క్రీమ్ బేసిక్ పైన మనము గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది కలంకారీ ప్రింట్ అనమాట. సో మనకి ఇది 2.5 మీటర్ వరకు ఇదే బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మిడిల్ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది. పర్ల్ డిజైన్ అనేది మనము హైలైట్ చేస్తాం మిడిల్ మొత్తం. ఓకే, పర్ల్ డిజైన్ అనేది బ్లాక్ మీద మనకి పర్ల్ డిజైన్ హైలైట్ అవుతూ మిడిల్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అవునండి. సేమ్ బార్డర్ మనకి కింద కూడా మనం యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే కలంకారీ బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ ని ఎలిఫెంట్ బార్డర్ ని మనం కింద కూడా ఇచ్చేస్తాం. ఫుల్ శారీలో మనకి కంటిన్యూషన్ బార్డర్ వస్తుంది. ఓకే, అండ్ మనకి పళ్ళు కూడా సెపరేట్ గా ఉండదు. అంటే మనకి 3 సైడ్స్ ఈ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఎందుకంటే బార్డరే చాలా హెవీగా ఉంది కాబట్టి పళ్ళులో కూడా ఈ హెవీ బార్డరే మనకి కంటిన్యూ అయిపోతుంది. సో బ్లౌజ్ వచ్చేసి మనము సేమ్ బార్డర్ ఏదైతే ఇచ్చామో మనము కలంకారీ బార్డర్ అదే ఎలిఫెంట్ డిజైన్ ని మనము బ్లౌజ్ ఇచ్చేసాం. సో ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి. డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1100 రూపీస్కి అవైలబుల్. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా ఉంది కదా? అవునండి, కొరియర్ సర్వీస్ ఉంది కానీ 1 or 2 శారీస్ని పంపించలేమండి. టోటల్గా ఒక 2000 రూపీస్కి పర్చేస్ చేస్తే పంపించగలుగుతాం. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కోటాలో మిర్రర్ వర్క్ శారీ చూద్దామండి. సో మనం ఎల్లో కలర్ శారీ తీసుకున్నాం. దీనికి వచ్చేసి మనం యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ బార్డర్ ఉంటుంది. ఈ మిడిల్ మొత్తం మనం ఏంటంటే మిడిల్లో వచ్చేసి మనం మల్టీ కలర్ మిర్రర్ వర్క్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనము బ్లూ కలర్ మిర్రర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి పింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మనము మిడిల్ మొత్తం వచ్చేసి మిర్రర్ వర్క్ ఒక డ్రాప్ డిజైన్ లాగా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇందులో కూడా మనము జెరీ చెక్స్ ఉంటుంది, ప్లస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కుందన్ వర్క్ని కూడా యూజ్ చేస్తాం. సో మనకి శారీ మొత్తం కూడా మనకి బుటీస్ అన్నది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చెక్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. బూటీస్ ప్లస్ కుందన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, ఈ ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ డిజైన్ ఇచ్చాం వర్క్ కూడా. సో హాఫ్ అంతా కూడా మనకి ప్లెయిన్ చెక్స్ ఉంటుంది. హాఫ్ నుంచి కూడా మనకి సేమ్ బుట్టి అండ్ స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీని పళ్ళులో వచ్చేసి మనం పెద్ద మిర్రర్స్ ని యూజ్ చేసాం అనమాట. పెద్ద మిర్రర్స్ ని పింక్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి 4 లైన్స్ లాగా పళ్ళుని యూజ్ చేసాం. ఓకే, బ్లౌజ్ కూడా దీనికి ఏంటంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. సేమ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది, మిర్రర్ బార్డర్ అనేది ఇచ్చాం. సో సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చెక్స్ తో అండ్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1650 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1650 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు చూసినట్టు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు ఆల్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు దివ్య కలెక్షన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.